అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రతి రైతు అకౌంట్లో ఎకరాకి 15,000 రైతు భరోసా ఇస్తామని ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధమైనటువంటి రేవంత్ సర్కార్ వైఖరిని ఎండగడుతూ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర్లో రైతులతో కలిసి ఆందోళన చేపట్టడానికి వెళ్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతుల పక్షాన ఉండి మేము అనుకున్నది సాధించే వరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచేంత వరకు కూడా రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమని చెప్పి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రకటించడం, మరి గత ఎన్నికలలో ప్రచారంలో కేసీఆర్ ఇస్తే 10,000, మా ప్రభుత్వం వస్తే 15,000 ఓట్లు వేయించుకొని మరి ఇవాళ అబద్ధాలతో అందలమెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని అమలు చేయకుండా యూటర్న్ తీసుకొని మరి మేము 15,000 ఇయ్యలేము, 12,000 ఇస్తాం, మరి దానికి కూడా ఒక కరెక్ట్ ప్రతిపాదికంగా 2 టర్ములు ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా వేసేది ఉంది, అది కూడా ఇస్తామని చెప్పి చెప్పలే. క్లారిటీగా చెప్పకుండా రైతు భరోసా కార్యక్రమాన్ని గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా 15,000 రూపాయలకు 15,000 రూపాయలు రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 100కు 100% ఇవ్వాలని చెప్పి అలా డిమాండ్ చేస్తూ గంగాధరలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని మరి 10 గంటలకు రైతులందరితో కలిసి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే మరి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం, ఇది హేయమైన చర్య. ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను అడుగుతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.